శ్రీ గురు గౌరాంగ జయతః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 23వ శ్లోకము. శ్రీ భగవాను వాచ యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, ఎందుకంటే ఒకవేళ నేను విద్యుక్త కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలుడనైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరిస్తారు అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, ఇంతమంది శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు 22వ శ్లోకంలో మనకి చెప్పిన విధంగా ఆయనకి భగవంతునికి ఏమీ కర్మలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ మన మనుషులందరికీ మార్గదర్శకంగా అవుతుంది కాబట్టి ఆయన విద్యుక్త కర్మలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే, ఎందుకంటే విద్యుక్త కర్మలు జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడన్నా ఆయన విఫలుడైందనుకో, అది మనం మనుషులందరం పైన కూడా ఎఫెక్టివ్ పడుతుంది కాబట్టి. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. హోప్ యూ అండర్స్టూడ్. హరే కృష్ణ.